ఓకే. సో ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. కంట్రోల్ ఎన్ కొడితే మనకి ఇలా న్యూ ఎక్సెల్ షీట్ అనేది వస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఓపెన్ న్యూ ఎక్సెల్ డాక్యుమెంట్ ఇన్ సెల్ A1 టైప్ 1. సో ఇది ఎక్కువ మంది చేశారు. తర్వాత ఏముంది 2. ఓకే. తర్వాత ఏం చేయాలి? సెలెక్ట్ బోత్ ద సెల్స్ A1 and A2. యూజ్ ద ఆటోఫిల్ హ్యాండిల్ small square at the bottom right corner of the selection to drag down and fill సెల్స్ A3 to A10. సో ఇది ఎక్కువ మంది చేశారు ఈ ప్రొసీజర్. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్మాల్ రెక్టాంగిల్ ఉంది కదా, బ్లాక్ ఫిల్, అది పట్టుకొని ఇలా లాగాలి. ఇలా లాగితే మనకు ఇలా వస్తుంది. ఓకే, సరే ఇలా వచ్చింది. కానీ కొన్నిసార్లు మీకు ఏమవుద్దంటే, సరే నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఏం లేదు, ఇలా పట్టుకొని లాగడం అంటే ఇలా పట్టుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు లాగితే ఆ నెంబర్స్ అలా వస్తాయి. సరే ఇది వదిలేద్దాం. తర్వాత మీరు ఏదైనా డేటా పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇజ్ ఈక్వల్ ఆర్ ర్యాండమ్ నెంబర్ ర్యాండమ్ బిట్వీన్ అని పెట్టేసేసి కామా సేమ్ ఇక్కడ ఒక 50 పెడతాను. ఇలా వచ్చింది. బట్ అక్కడ పక్కన మనకి ఓకే నేను డ్రాగ్ చేస్తానండి. డ్రాగ్ చేస్తే మనకి ఇంకా నెంబర్లు వస్తాయి. ఓకే, జస్ట్ ర్యాండమ్ నెంబర్స్ కోసం అంతే అది. ఓకే, సో మనకి ఇలా నెంబర్స్ పెట్టుకున్నప్పుడు మనకి డేటాబేస్ ఇక్కడ వరకు ఉందనుకోండి. సో ఇక్కడ నేను ఈ ఫిల్ హ్యాండిల్ సెలెక్ట్ చేసుకొని 2 times క్లిక్ చేస్తే ఏమవుతుంది గమనించండి. ఏమైంది? 15 వరకు వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే డేటాబేస్ మనకు ఎంతవరకు ఉంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్, ఈ నెంబర్లో కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఎంతవరకు ఉంటే అంతవరకు అది మనకు ఫిల్ అనేది చేస్తుంది. అది మీరు ఇక్కడ గమనించాలి. అక్కడ ఏం లేదనుకోండి, మీకు అది సరిగా రాదు డబుల్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, అది మీరు గమనించాలి. అంటే రెఫరెన్స్ అంటే ఎన్ని నెంబర్లు కావాలనేది దాన్ని ఆ డేటాబేస్ని బట్టి అది బేస్ చేసుకుంటుంది. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏ కాలం వరకు ఉంది? 17 వరకు ఉంది. సో అది ఏమని అర్థం చేసుకుంటుంది అంటే, ఓహో వీళ్ళకి 17 వరకు నెంబర్లు కావాలి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పక్క కాలంలో మనకి 17 వరకు డేటాబేస్ ఉంది అని అర్థం చేసుకొని 2 times క్లిక్ చేసినప్పుడు ఆ 17 వరకు మాత్రమే నెంబర్లు ఇస్తుంది, దాటి ఇవ్వదు. అది గమనించండి. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. లేదంటే మీరు డ్రాగ్ చేసినా పర్వాలేదు. సో ఇది అయిపోయిందండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. గ్రీన్ పెట్టి